కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా. హలో హాయ్ గ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా ఎడిట్స్. మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి ఫాదర్స్ డే వాట్సాప్ స్టేటస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెబుతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చినప్పుడు ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నేను యూజ్ చేసుకుంటే ప్రతిదైతే టెంప్లెట్స్ కానీ ఫొటోస్ కానీ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలానే టెలిగ్రామ్ ఐడిలో అయితే ప్రతిదైతే పోస్ట్ చేస్తుంటాను. అక్కడికి అయితే మీరు ఫుల్గా మీరైతే మీకు ఇచ్చిన ఫొటోస్తో సహా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా టెలిగ్రామ్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఈ ఫుల్ వీడియో మీకు కావాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు అనమాట. దాన్ని తీసుకొని మీరు వాట్సాప్ షేర్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఆపోజిట్ టాపిక్ అయితే తెలిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్లేస్మెంట్ యాప్ అయితే చేసుకోండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత 16 జనరేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ రేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్స్ అయితే ఇస్తాను మీకు. ఫస్ట్ ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి టెంప్లెట్ ఇస్తాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ మ్యాట్ ట్యాప్ చేయండి, మీడియం మ్యాట్ ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక టెంప్లెట్స్ అయితే ఇస్తాను అనమాట. ఇంకో టెంప్లెట్ని ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ టాప్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమాకి సెలెక్ట్ చేసేసుకొని దీన్ని ఎనేబుల్ చేయండి. ఇక్కడ కలర్ అనేది ఈ కలర్ అనేది ఇలా ఆటోమేటిక్గా వచ్చేసింది. దీన్ని ఇచ్చేసుకోండి. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి అనమాట. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది మొత్తం. మళ్ళీ లేయర్ మ్యాట్ ట్యాప్ చేసి మీడియం మ్యాట్ ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ టెంప్లెట్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, నేనైతే ఒక ఎన్టీఆర్ ఫోటోను వాళ్ళ నాన్న ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ ఫోటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి ఉండాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో ఆ వీడియో లింక్ అయితే మనం ఛానల్లో పెట్టాను ఆల్రెడీ. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా చూడొచ్చు అనమాట. చూసి అక్కడ మీరైతే వీడియోని కూడా మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో చూసి అక్కడ నుంచి వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఫోటోని. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని ఎన్టీఆర్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో అవసరం లేదు. లేయర్ మ్యాట్ ట్యాప్ చేసి మీడియం మ్యాట్ ట్యాప్ చేశాను. చేసిన తర్వాత ఒక 2-3 ఫోటోస్ సెలెక్ట్ చేశాను నేను ఇందులో. ఓకేనా, నేనైతే ఇప్పుడు అందులో నుంచి ఒక ఫోటోస్ నాకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను ఎన్టీఆర్ది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం ఇలా జూమ్ అవుట్ చేసేసుకొని ఈ సైడ్లో ఇట్లా పెట్టేశాను. 3 డాట్స్ మీద టచ్ చేసేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, తర్వాత దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, మొత్తం ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ అయితే తీసుకొచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్టీఆర్ ప్లేస్లో మీ ఫోటో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా, తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే వాళ్ళ ఫాదర్ ఫోటో అయితే సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఫోటో కూడా అది పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలన్నమాట. ఓకేనా, సేమ్ ఇప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఫోటో సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇట్లా పెట్టేసుకుని కొంచెం జూమ్ అవుట్ చేసేసుకొని ఈ సైడ్లో కొంచెం ఇట్లా అయితే పెట్టేశాను. ఓకే, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత దీన్ని 3 డాట్స్ మీద టచ్ చేయండి. సెండ్ టు బ్యాక్ ఆప్షన్ కూడా ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఓకే, ఇచ్చేసుకున్న తర్వాత ఇక దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి. ఓకే, మొత్తం ఇచ్చేసుకుంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలానే దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఇక్కడ క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకొని దీన్ని ఎనేబుల్ చేయండి. ఇది ఇట్లానే ఉంచండి. షేప్ అనేది కొంచెం అయితే ఇట్లా ఒక 20% ట్రాక్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది అనమాట. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అయితే దానికైతే ఒకటైతే నేనైతే ఇలాంటిది అయితే ఇస్తాను అనమాట. పిఎన్జీ ఇమేజ్ మై డాడీ అనే పిఎన్జీ ఇమేజ్ ఇస్తాను. దాన్ని కొంచెం చిన్నదిగా చేసేసుకొని ఈ సైడ్లో ఇట్లా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం డౌన్ చేసేసి చిన్న చేసి ఈ సైడ్లో ఇట్లా పెట్టేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. అలానే ఫాదర్ని కొంచెం సెలెక్ట్ చేసుకొని కొంచెం అయితే ఈ సైడ్లో అయితే ఇట్లా మిడిల్లో పెట్టేసుకొని ఓకే అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేసేయండి మొత్తం. ఓకే, మళ్ళీ రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ లేయర్ని స్టార్టింగ్ తీసుకొచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక సాంగ్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఒక సాంగ్ లిరిక్ అయితే ఇస్తానన్నమాట. అది కూడా సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, ఆ సాంగ్ లిరిక్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే బటన్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. దీన్ని బ్లెండింగ్లోకి తీసుకెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ కొంచెం స్క్రీన్ అయితే అప్లై చేయండి. ఓకే, మళ్ళీ రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడైతే వస్తుందని చెప్పేసి ఇట్లా అయితే వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి అయితే మీద పెట్టేసుకున్నాను. ఇక్కడ మీరు ఇష్టమైన ప్లేస్లో అయితే పెట్టేసుకుని ఇక్కడ బాగుంది చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. ఒక్కసారి చూడండి చిన్న ఎట్లా వస్తుందో. ఇట్లయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ మీద ట్యాప్ చేసేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఇంకొకటి అయితే ఇలాంటి అయితే ఇస్తానన్నమాట. ఒకటి
సారీ, తర్వాత దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఎన్టీఆర్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అక్కడ ఉన్న ఫోటోని అయితే అక్కడే ఉంచండి. ఓకే, తర్వాత ఇక్కడ కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా, తర్వాత దీన్ని కీ సింబల్ ఇచ్చిన తర్వాత దీనితో ఎన్టీఆర్ ఫోటో కొంచెం కొంచెం మూవ్ చేయండి. మళ్ళీ ఇక్కడ కీ సింబల్ యాడ్ చేయండి. మళ్ళీ ఈ ఫోటోని అయితే లాస్ట్లోకి తీసుకురండి, అంటే రెడ్ లైన్ లాస్ట్లో పెట్టేసి ఈ ఫోటోని లాస్ట్కు స్క్రోల్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, స్పీడ్లో వస్తుంది ఫోటో అనేది. ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనము మళ్ళీ కీ సింబల్ యాడ్ చేయండి. కీ సింబల్ యాడ్ చేసేసి దీనైతే ఇక్కడ దీన్ని కొంచెం ఇట్లా ఈ నుంచి ఇటు కొంచెం జరపండి. మళ్ళీ దీన్ని కొంచెం ఇట్లా జరిపేసి మళ్ళీ దీన్ని కొంచెం ఇట్లా జరపండి. మళ్ళీ దీన్ని కొంచెం జరిపేసి దీన్ని కొంచెం ఇట్లా మూవ్ చేస్తూనే ఉండండి ఫోటో అనేది. ఓకే, ఒకే హ్యాంగిల్లో మూవ్ చేయాలి. కొంచెం అంటే ఇది మిందికి కిందికి అంటే మాత్రం బాగుండదు. ఓకే, ఇట్లా ఇచ్చేసుకోండి మొత్తం. ఇట్లా ఇచ్చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చండి, అంటే ఇక్కడ వరకే ఇచ్చేయండి, మొత్తం పూర్తిగా అయితే ఇచ్చేయదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఒక చిన్నగా ప్లే చేస్తాను, కొంచెం సౌండ్ అయితే మ్యూట్ పెడుతున్నాను, అంటే కాపీరైట్ ఇష్యూ వల్ల సౌండ్ మ్యూట్లో పెట్టేసి చిన్నగా ప్లే చేస్తున్నాను. ఇట్లా వస్తుంది స్క్రోలింగ్ అని ఒకటేసారి స్పాట్లో వచ్చేసి తర్వాత మెల్ల స్లోగా వస్తుంది అనమాట ఫోటో అనేది. తర్వాత ఇక్కడికి ఆగిపోయింది అనమాట. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళ నాన్న ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఇనానిమస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫోడ్ అని ఇచ్చేసేయండి. సారీ, ఫోడ్ అని ఇచ్చేసేసి దీన్ని అయితే కొంచెం అయితే ఇట్లా ఒక 5.5 వరకు అయితే ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడనైతే నేనైతే ఒకటైతే ఇలాంటి ఫ్లవర్ అయితే ఏదైతే ఇస్తానన్నమాట టెంప్లెట్స్ అనేది, ఫ్లవర్స్ టెంప్లెట్స్ అది కూడా సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రోమాకీకి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, క్రోమాకీకి తీసుకెళ్ళి దీని ఎనేబుల్ చేసేసి ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ హ్యాపీ ఫాదర్స్ డే అని నేమ్ అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, నేనైతే ఇట్లా పెట్టేసుకొని HAPPY హ్యాపీ ఎక్కడ వచ్చింది, HAPP హ్యాపీ ఫాదర్స్ డే, కొంచెం స్పేస్ ఇవ్వండి. ఇక్కడ పెద్ద ఎఫ్ పెట్టండి స్టార్టింగ్లో, FAT ఫాదర్స్ డే. ఓకే, ఇట్లా ఇచ్చేసుకొని కిందికి స్క్రాల్ చేసి పెద్ద డి పెట్టండి ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లో DAY. ఓకే, ఇట్లా పెట్టేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కిందికి కొంచెం పెట్టేసుకొని ఇక్కడ కలర్ని బ్లాక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే, బ్లాక్ ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ నేను ఇచ్చిన డబల్ ఏని సెలెక్ట్ చేసేసుకొని నేను ఇచ్చిన కైన్ మాస్టర్ అయితే కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను మీకైతే డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టాను, మీరు కావాలనుకుంటే కమెంట్ చేస్తే అందులో మీకైతే లింక్ అయితే ఇస్తాను అనమాట. ఓకే, ఇందులో నేనైతే ఒక ఫాంట్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్, నాకు ఆ ఫాంట్ అయితే చాలా బాగా నచ్చింది చెప్పేసి నేను అదే ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీకు ఆ కైన్ మాస్టర్లో ఆ ఫాంట్ ఉంటే అదే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫాంట్ యూజ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకున్నాను. ఓకేనా, ఈ ఫాంట్ యూజ్ చేశాను నేనైతే ఈ ఫాంట్ అనేది. దీన్ని కొంచెం ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను. ఓకే, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుని మొత్తం అయితే ట్రాక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. మొత్తం ట్రాక్ చేయండి, రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఒక లెవెల్లో ఉంది. వీడియో అయితే మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఆపేసాను. తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇక్కడ మనకు డౌన్లోడ్ సిమ్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి 1080p సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ రేషియోని ఇక్కడైతే 10 MBs పెట్టాలి, ఇక్కడ బీటా అనేది. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ పెట్టి ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, అంటే ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మన గ్యాలరీలో అయితే వీడియో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.